అండి, అందరికి హ్యాపీ ఉగాది. ఉగాది పండుగ స్టార్ట్ అయింది సాయంత్రం పూట మా ఇంట్లో. ఇగోండి మా నాన్న తోరణాలు, అవి దోరణాలు కాదు తోరణాలు కడుతాండు. మామిడికాయ తోరణాలు, మామిడి కాయ కాదు మామిడి ఆకు తోరణాలు. మామిడి తోరణాలు అన్నాను, నేను ఏమనలేదు. నువ్వు ఏమన్నావు కానీ ఏం చెప్తాను స్పెషల్స్ నూరడానికి. ఇప్పుడు కాదు, స్పెషల్స్ ఏమేమి చేస్తాను? స్పెషల్స్ ఏం లేదు, గారెలు. అవునా? ఇంకా ఇంకో ఐటమ్ ఉన్నది, అది ఏం కరివేపాకు అన్నావా? తెంపుపో తెంపుపో. మెల్లగా పో, పాములు ఉంటాయి. కరివేపాకు చెట్టు మంచిగా ఉన్నది కరివేపాకు. మీది మంచిగా ఉన్నది, కిందిది చెడ్డగా ఉన్నది. ఇటీ ఇదిగోండి కరివేపాకు మంచిగా వాసన వస్తుంది, గమ గమ. चलो लेबड़ी करना मैं करा मन एक एक गुना दर दे इसला कम दादा से काटो कागा सिंदूर पे दिक्कत नहीं से हवा हां नहीं जमा सिंदूर కడుగుతావా? కడుగుతా, వీటిలో దుమ్ము పడి ఉండదా? కడుగు. కట్టెల పొయ్యి మీద చికెన్ కూర వండుతుంది. నాటుకోడి అనుకుంటున్నారా? కాదు, కోడి. శ్రీవేణి ఏం ఇక్కడ చదవడానికి ఏమున్నది? కాలే ఇంకా అయిపోయింది, కొద్దిగానే ఉన్నది నూరేది. ఇది నూరిందా? ఇది నూరు అనేది. అచ్చి కారం వేసిందా? ఇలా కొద్దిగా వేసి కృష్ణవేణి కూర. కృష్ణవేణి కూడా ఇదే కర్రీ.
చికెన్. అమ్మ వాళ్ళది మనది సేమ్. జుట్టు కోడి. ఎంత పెద్ద గంజి ఉన్నది. అంత పెద్ద గంజులో ఎందుకు చేస్తాను? కృష్ణవేణి గంజు చూడండి ఎట్లా ఉన్నది. కిలోకు 5 కిలోల గంజు పెట్టింది. ఆ డోర్ పెట్టట్లా కుక్కలు వస్తాయి. నేను బయట అంటా. ఇగోండి ఇది నైవేద్యం పోచమ్మకు, ఊరి అవతల పోచమ్మకు నైవేద్యానికని. ఇంకా గారెలు చేసేటియా? చేసేటి ఉన్నాయి, అవి కూడా పెట్టుడు అంతే. అగరబత్తులు పెట్టేటి ఉన్నాయి. అన్నీ పెట్టి ఇట్లా తీసుకుపోతా. ఎవరు పోతారు? నువ్వా? అత్తమ్మ పోతుంది. ఓకే. నేను వండియాలి ఇప్పుడు తొందరగా గారెలు. పో మరి. అప్పుడు ఏ పోయినా మళ్ళీ రిటర్న్ వచ్చిన గిలాస ఇక్కడ దగడు బాగా తగ్గుతుంది. వేడి కోతి కోతి వచ్చింది. పోచమ్మకు పోతుంది మా అమ్మ. మమ్మీ ఏడుస్తుంది పోతా అని. 2 గారెలు. అటు ఇటు కృష్ణవేణికి చూసే వరకు అక్కడే వేసి వచ్చిన గారెలు ఏమైపోతాయి. కొత్తిమీర కొంచెమే అయింది, ఇంకొంచెమే. కూర చూడండి కృష్ణవేణి చేసింది. మొత్తం దగ్గరికి వచ్చింది చిక్కగా. ఇక్కడ నీళ్ళు బాగానే పోసినాగా. ఇగో ఇక్కడ ఖర్చు కనబడుతుంది. ఇక్కడికి పోసి అటు గారెలు. ఇది నేను కప్పేస్తా. ఇక అమ్మ వచ్చింది పోచమ్మకు పోయి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఇంట్లో దేవరాజేశ్వరుడు మామిడికాయలు ఇంట్లో మొక్కుడు. ఇప్పుడు మామిడికాయలు చిన్నవి 5 మామిడికాయలతోని మొక్కుడు.
ఏ మమ్మీ కరెంట్ పోయింది. దూరం జరుగులే. ఒక్కొక్కలుగా ఇది ఏమంటారు ఇట్లా వేసుడిని? తెలియదా? అన్నం వేసి మొక్కుడు. పో మమ్మీ మొక్కు. రైట్ కన్నాని మంచిగా మొక్కు కన్నా, స్కూల్కి పోవాలని. మొక్కినావా? నువ్వు మొక్కు మమ్మీ మంచిగా చదువు రావాలని, ఏబిసిడీలు మొత్తం మంచిగా రావాలని మొక్కు. ఇంకోసారి ఏబిసిడి రావాలా నువ్వు? డిబిఎల్సి కాదు, ఏబిసిడి. నేను మొక్కుతా. కొట్టు ఈయన ఆడ్డా మళ్ళీ. కరెంట్ వచ్చింది. ఇప్పుడు నాన్న ఇంటి మీద వేసేటాను. ఇంటి మీద వేస్తాడు ఇప్పుడు బయట. అయిపోయింది ఇక మా పూజ, ఉగాది పూజ. మెల్లగా కన్నా, మేము ఉగాది ఇట్లా జరుపుకుంటాం పూజ. పచ్చడా ఏం చేస్తుంది మమ్మీ అక్కడ మొక్కుతుంది. దీపంలో అన్నం వేస్తాను. కన్నా ఇటు చూడు. బాయ్ చెప్పట. బాయ్ ఎందుకు? బాయ్ కాదు, మేమైతే ఇట్లానే పచ్చడి చేస్తారు, మేము చెయ్యము. ఇట్లానే మొక్కుతాం ఉగాది రోజు. చూడు ఇవ్వండి కృష్ణవేణి చేసిన గారెలు. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నువ్వు తింటానుగా.
టేస్ట్ చేసి ఎలా ఉన్నది చెప్తా. మంచిగా ఉన్నాయి, కడక్ కడక్. ఎట్లా మరి ఇది మంచిగా రుబ్బలే అని కదా, బాగా రుబ్బలే, మంచిగా చేయాలి అని కడక్ కడక్ ఉన్నాయి కదా. టేస్ట్ కూడా మంచిగా టేస్ట్ చేస్తే టేస్ట్ రాకపోదు, మంచిగా చేయాలి అని టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నం తింటాం ఇక. అగో అన్నం తినే టైంకి కుర్కురేలేంది, అన్నం తిను. సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండమంటుంది అమ్మ, నానమ్మ. సరిపోతుంది, కొంచెం కొంచెం. అదే గుడ్డు ఆట, గుడ్డు అంటాడు నీ కొడుకు. బొక్కలా, బొక్కలు బొక్కలు. ఏయ్ 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 డ్యాన్స్. వేడి ఉన్నాయా? వేడి ఉన్నది. ఎట్లా ఉన్నది మమ్మీ, తిన్నావా? తిడుతుందా? ఓ సప్పగా ఉన్నదట. నీకోసమే మా మమ్మీ కూర సప్పగా ఉంటుంది ఉన్నదన్నది. మా అమ్మ వాళ్ళ గంజులు అటు, మా గంజులు ఇటు, అందరూ కలిసి తింటాను. మమ్మీ బాయ్ చెప్పు ఇక, సెల్లులా బాయ్ చెప్పు. రైట్ కన్నా బాయ్.